గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానం మేరకు వచ్చేసిన గ్రామ ప్రముఖులు, గౌరవనీయులు సర్పంచ్ శ్రీ ఎల్గేటి తిరుపతి గారు వేదికపై ఆసీను కావాలని కోరుతున్నాం. అలాగే ఉప సర్పంచ్ గారు కూడా వేదికపై ఆసీను కావాలని కోరుతున్నాను. వార్డు మెంబర్లు 1, 2, 3 వరుసగా 8 వరకు అందరూ వచ్చి 1వ వార్డు మెంబర్ బి రాజ్ కుమార్ గారు, 2వ వార్డు మెంబరు నరేట్ల రాధ గారు, 3వ వార్డు మెంబరు నరేట్ల మల్లేశం గారు, 4వ వార్డు మెంబరు ఆర్ఎల్లి సుమలత గారు, 5వ వార్డు మెంబరు రేణుకోట్ల శ్రీకాంత్ గారు, 6వ వార్డు మెంబరు శ్రీమతి దారా విజయలక్ష్మి గారు, 8వ వార్డు మెంబరు ఊరిగడ్డి వెంకయ్య గారు, పిలిచింది నేనే చేయలేదు వచ్చేసిన గౌరవనీయులు సర్పంచ్ గారు టెంకాయ సమర్పణ చేయగలరని కోరుచున్నాను. భారత్ మాతా కి భారత్ మాతా కి జస్ట్ 5 minutes అయిపోతుంది. 5 minutes. భారత్ మాతా కి భారత్ మాతా కి भारत की विजयलक्ष्मी अंदर जंडा जय बोलो भारत माता के। बोलो गणतंत्र भारत के, बोलो डॉक्टर बी.आर. अम्बेडकर, बोलो भारत माता के। తర్వాత స్టార్ట్ అన్నాక స్టార్ట్ చేయండి. भारत भाग्य विधाता
भारत माता की भारत माता की जय बोलो गणतंत्र भारत की जय बोलो गणतंत्र भारत की అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంది? మనకు ఎంతోమంది త్యాగజీవుల పోరాట ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్రం తర్వాత, మనకు వచ్చిన స్వతంత్రం తర్వాత ఆ స్వతంత్రాన్ని నిలబెట్టుకొని అందరూ భారతీయులందరూ మంచిగా జీవనం కొనసాగించాలంటే కొన్ని నియమాలు నిబంధనలు ఉండాలని, ఆ నియమాలు నిబంధనలు రూపకల్పనే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంని అమల్లోకి తెచ్చిన రోజుగా, రాజ్యాంగ ఆధారంగా పరిపాలన కొనసాగించే రోజుగా మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక దీని వెనుక పూర్వపరాలకు పోతే అదొక పెద్ద చరిత్ర, అదంతా మనము చెప్పుకోలేము. కానీ మన పాఠశాలకు సంబంధించిన విషయాలు కొన్ని నేను మీ ముందుంచుతాను. దానికి ముందు మన గౌరవ వార్డు మెంబర్స్, 1వ వార్డు మెంబరు రాజ్ కుమార్ వార్డు మెంబర్ల వారిగా మీకు పాఠశాలతో ఉన్న సంబంధం కానీ, పాఠశాలకు మీరు చేయాలనుకున్న ఏదన్నా సహాయ సహకారాలు అందించడం, ముఖ్యంగా మేము ఏదన్నా మాట్లాడితే మీరు దాంట్లో వేరే డబ్బు పరంగానే ఆలోచించకండి. మీ నుంచి మీరు డబ్బులు వెచ్చించి చేసే ఏ పనిని మేము కోరుకోవటం లేదు. మీరు మాకు సహాయకారిగా ఉంటూ ఎప్పుడన్నా ఆపద వచ్చినా మీరు మాట సహాయం చేస్తే మాకు చాలు, అది మేము కోరుకుంటాము. మీరు అందరూ కలిసి మాకు మాట సాయం చేస్తే సరిపోతుంది. మీ వల్ల ఏదైతే చేయండి తప్ప మా పాఠశాలకు రావాలంటేనే ఇబ్బంది. మేము ఏదైనా అడిగినామనుకో, ఇక పాఠశాలకు పోతే సార్ ఏదన్నా ఒకటి అడుగుతానే ఉద్దేశం మాకు లేదు, మేము అడగము. కానీ మీరు శ్రేయభిలాషిగా ఏది ఇచ్చినా కానీ మన పాఠశాల అభివృద్ధికి అది ఉపయోగపడుతుందని ఆశిస్తూ రాజకుమార్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలకు వచ్చేసిన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, మన ఆశా వర్కర్లకి, మేడాలకి, పంచాయత్ సెక్రటరీ గారికి మరియు గ్రామ ప్రజలకు నమస్కారం. మన స్కూలు మేము చదువుకున్నప్పుడు ఎట్లుండే అంటే మినిమం ఒక 70-80 మందితో ఉండే స్కూల్ మొత్తం. ఇవన్నీ మేము పెట్టిన చెట్ల మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు కూడా ఏం మారలే, బాగానే ఉంది. కాకపోతే మారింది ఏంటంటే ఈ స్కూళ్ళకు రావాలంటే పిల్లలు ఎవరు వస్తున్నారు. పిల్లలు రావాలంటే కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పంపించాలి. అట్లానే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మీ పిల్లల్ని పంపిస్తలేరు, మాకేం చెప్తారని చెప్పి మీరు అడగచ్చు. అది కూడా నేనే చెప్తాను. సార్లు కూడా ఏమనుకోవద్దు, నేను చెప్పేది ఎవరేమనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. మన స్కూల్లో స్టూడెంట్స్ పెరగాలంటే మీరు కష్టపడాలి. ఫస్ట్ మీరు కష్టపడి, ఎవరైతే స్టూడెంట్స్ చదువు రాదో, స్కూల్ తప్పిస్తారో, మిగతా పేరెంట్స్ని రప్పించి, మన స్కూల్ చైర్మన్ రప్పించి పేరెంట్ దగ్గరికి వెళ్ళాలి. పేరెంట్ దృష్టికి ఇంటికి పోతే వాళ్ళకు కొంచెం క్షేమ అనిపిస్తుందా, మా పిల్లగాని కోసం వీళ్ళు మా ఇంటికి వచ్చుడేంది, మా పిల్లగాన్ని పంపిస్తాం. ఈరోజు మీరు వాళ్ళ ఇంటికి పోకుండా ఉండడం, వాళ్ళకు ఎలాంటి సమాచారం లేకుండా ఉండడం, ఇలాంటివి బట్టి పిల్లలు చాలామంది స్కూల్ పోకుండా
వాళ్ళు చదువుకోకుండా ఆగమవుతారు. మీరు కూడా నేను వచ్చిన మధ్యలో ఒకసారి వచ్చి చెప్పిన, ఎవరైతే స్కూల్కి వస్తలేరో స్కూల్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఫోన్ నంబర్లు రాసుకోర్రి, వాళ్ళ పేరెంట్స్ అని చెప్పిన. ఇంతవరకు వెళ్ళలేదు, ఏ క్లాస్లో లేదు, 2 సంవత్సరాలు అవుతుంది నేను చెప్పి. మీరు కష్టపడి వాళ్ళ రిజల్ట్ అనేది మాకు లాస్ట్ వరకు చూపించండి. నెక్స్ట్ ఇయర్ ఎందుకు స్ట్రెంత్ పెరగరు, ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఊళ్ళకి వస్తాయి అనేది మేము చూపిస్తాం. ఇప్పుడున్న పిల్లలకైనా కూడా లాస్ట్ వరకు మార్కుల రకంగా కానీ, వాళ్ళ స్టడీ రకంగా కానీ, వాళ్ళ ప్రవర్తన, ఫస్ట్ వాళ్ళ ప్రవర్తన మారాలి. సార్ వస్తానంటే భయపడాలి. ఒకవేళ పేరెంట్ వచ్చి సార్ మా కొడుకును కొట్టకండి, మా బిడ్డను కొట్టకండి అంటే మీరు వెంటనే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. అందుకు మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా వస్తాం, మేము కూడా మీ మీటింగ్లో పాల్గొంటాం, వార్డు మెంబర్లకు వస్తాం, సర్పంచులకు వస్తాం, అందరం వస్తాం. ఏ పేరెంట్ అయితే మీ మీద మా కొడుకును కొట్టకండి, చదువు రాకుండా మస్తు అంటే చదువు రాను అని పంపించకని చెప్పండి. ఓకేనా సార్? ఎవరేమనుకోకండి. ప్రైవేట్ స్కూల్స్ రాకుండా మేము చేస్తాం, మేము హామీ ఇస్తాను. ప్రైవేట్ స్కూల్ వ్యాన్లు ఊళ్ళకి రాకుండా చేస్తాం, 100% చేస్తాం. మీరు చదివేందనేది మాకు చూపించాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. 3వ వార్డు మెంబర్, 4వ వార్డు మెంబర్. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు సభ్యులకు మరియు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయుల గారికి, స్కూల్ పిల్లలకు, గ్రామ ప్రజలకు నా యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు చిన్న గర్వపడే విషయం ఏంటంటే ఇదే స్కూల్లో మేము చదువుకున్నాం. సర్పంచ్ గారు, 1వ వార్డు మెంబరు రాజేంద్ర ప్రసాద్, మేమందరం ఇదే స్కూల్ నుంచి చదువుకొని ఇప్పుడు గ్రామానికి ఒక పాలన విభాగంలో మేము ముందడుగున్నందుకు దానికి మేము సగర్వంగా గర్వపడుతున్నామని తెలియజేసుకుంటున్నాము. మేము చదువుకున్నప్పుడు కాంపౌండ్ లేదు. మేము ఫస్ట్ చదువుకున్నప్పుడు ఈ చిన్న స్కూల్ ఒక్కటే ఉండేది. తర్వాత చంద్రన్న టైంలో అది అయిపోయింది, శారదా చంద్ర టైంలో. నెక్స్ట్ టైంలో వీరన్న టైంలో వంటగది అయిపోయింది, అంగన్వాడీ అయింది. మాజీ సర్పంచ్ తిరుపతి గారి టైంలో కాంపౌండ్ అయింది. మేము పోయినసారి కూడా ప్రపోజ్ చేసినాం, గవర్నమెంట్ సహకరించింది, కాంపౌండ్ కట్టింది. ఇప్పటి వరకు పాఠశాల బాగానే ఉందని అనుకుంటున్నాము. మన ప్రధానోపాధ్యాయులకి చెప్పే విషయం ఏంటంటే, సార్ మీకు పిల్లలు రావట్లేదని మాకు మనం చెప్పారు. పిల్లల కోసం మా పాలకవర్గం, గ్రామస్తులం ఇలా సహకరిస్తాం. ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, మీరు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. నేను శాంతినికేతన్ చూసినా, ఇప్పలపల్లి శ్రీ చైతన్య స్కూల్ చూసినా, అక్కడ ఇంటర్ చదువుకున్న, డిగ్రీ చదువుకున్న టీచర్సే ఉన్నారు. ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళే. మన గవర్నమెంట్ స్కూళ్ళు వచ్చే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంఏ బీఈడీలు చేసిర్రు, చాలా విద్యావంతులు. దీన్ని ఒక్కటి గమనించండి. మీరు కూడా గజల కడుగుకున్నప్పుడు, ఎక్కడికైనా పోయినప్పుడు మీరు చర్చించండి. రవీందర్ అన్న, మీ 2 పిల్లలను మీరు కూడా చర్చించండి. ఎందుకంటే సార్ వాళ్ళు ఎంఏ బీఈడీలు చేసిర్రు, వాళ్ళు 10th ఇంటర్లో చదువుకొని స్కూళ్ళలో చెప్తారు, స్టాండర్డ్ లేరు. ఇక్కడనే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2004-03 అనుకుంటా నేను కూడా వచ్చిన. మన స్కూల్ నుంచి వెళ్ళి కూడా 4th క్లాస్కు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు బాగానే వచ్చినాయి. ఇప్పలపల్లి శ్రీ చైతన్య స్కూల్కు మించి వచ్చినాయి మన కాడ. మన సార్ వాళ్ళు కూడా బాగానే చెప్తారు. ఈ విషయాన్ని మనం అనుకొని 10 మంది ఎక్కడున్నా కానీ మన స్కూల్ను మనం డెవలప్ చేసుకుంటే మనకు నిధులు వస్తే విలేజ్ డెవలప్ అవుతుంది, మన స్కూల్ మోడల్ స్కూల్గా అవుతుంది. ఒక మండలంలోనే మనది ఒక అత్యుత్తమ స్కూల్గా ఏర్పడాలని మా ఆశ. ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరెంట్స్తో కమ్యూనికేషన్, పేరెంట్స్ తోటి ఇంటికి వెళ్ళడం, పేరెంట్స్ తోటి మాట్లాడడం, దీనికి సంబంధించి మేమేం చెప్తామంటే ప్రతి మంత్ 3వ శనివారం రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ సంబంధించి ఫోన్లు చేస్తున్నాం. ఫోన్లతో పాటు వాళ్ళతోటి రిసిప్ట్స్ పంపిస్తున్నాం. అంటే వాళ్ళు తీసుకుంటారు, మాకు రిసిప్ట్ రిటర్న్ వస్తుంది, సంతకం చేసి. అయినా కానీ దానికి సంబంధించి మేము చెప్పుకుంటే ఇక అది మీకు గ్రామంలో కొంతమందికి తెలుసు, ఫోటో సెషన్ లాగా అయిపోయింది పనులు. ఇప్పుడు ఓ ఫోటో దిగుడు పెట్టుడు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు కంపౌండ్ వాల్ అయింది ఓకే, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా స్టూడెంట్ అయిన సుజాత మేడం గారు వచ్చింది. నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉండే. అప్పుడు మనసుగా చెట్లు పాతినాం. చెట్లు పాతి ఏమైంది, ఆ చెట్లు ఫోటోలు ఉన్నాయి తప్ప చెట్లు లేవు అక్కడ. అంటే వాస్తవంగా ఇక్కడ జరిగేది ఏంది అనేది గ్రామస్తులు గుర్తిస్తే, గ్రామస్తులందరూ కలిసి ప్రైవేటు వ్యాను మన స్కూళ్ళకు రావద్దు అని అనుకుంటే, ఆ తర్వాత ప్రతి మీటింగ్కు నేను ఒకసారి వచ్చిండ్రు మా వివో గారి
సహకారంతో వాళ్ళని దగ్గరపై కలిసి మాట్లాడి చేస్తే ఒకసారి వచ్చిండ్రు, మంచిగా 10-15 మంది వచ్చిండ్రు, మా అందరూ ఓకే అన్నారు. ఇక మేము చాలా సంతోషపడ్డాం. ఇక నెక్స్ట్ కూడా ఇట్లనే జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్ 0. కాబట్టి మేము కోరుకునేది, మేము టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం పోతున్నాం. ఈ టైంలో మేము ఇక్కడ ఎంత మా సొంత పనులు వినియోగించుకున్నా కానీ అర్ధగంట గంట ఎక్కువ, మిగతా టైం అంతా బోర్ కొడుతుంది. ఆ బోర్ విషయం పిల్లలకు పాఠాలు చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆరోగ్యంగా ఉంటాం. పిల్లలకు పాఠాలు చెప్తే మేము ఆరోగ్యంగా ఉంటాం. బట్టిగా కూర్చుంటే మీరే చూడండి, ఇంటి దగ్గర మీరు ఏదో పనికి పోయిన రోజు ఎట్లా ఉంటారు, ఇంటికాడ ఉన్న రోజు కాలు నొస్తుంది, నడుము నొస్తుంది, తలకాయ నొస్తుంది అని. కాబట్టి మా వైపు నుంచి ఆ ఎడ్యుకేషన్ విషయంలో అందరి తరఫున మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మాది హామీ, ఎనీ టైం ఒక పేరెంట్స్ మీటింగ్ రోజే కాదు, నీకు ఏ టైం అయినా ఏ రోజైనా వచ్చి మీ పిల్లగాని గురించి ఒక్క 10 నిమిషాలు అడిగిపోవాయా, ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆ సబ్జెక్ట్ అడిగి మళ్ళీ దానికి తగ్గట్టు నువ్వు చేయాలి. ఈ నోటు బుక్లు కూడా లేదు అంటే నేను కొనిస్తా, పెన్ లేదంటే నేనే కొనిస్తాను. కానీ ఆ బాబును రెగ్యులర్గా బడికి వచ్చేటట్టు చూడండి. మన రవి గారు వచ్చిండు ఇక్కడికి, మునిగాల రవి గారు, వాళ్ళ బిడ్డ రాక 1 నెల రోజులు అవుతాను. 3rd క్లాస్కి FLS ప్రోగ్రామ్ అనేది ఉన్నది, అది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టిండు, అలా ఉన్నదే 2, శ్రీజ వత్తలేదు, మన ఇంకొక స్టూడెంట్, రిమైనింగ్ స్టూడెంట్ నాగరాజు. కాబట్టి నేను చెప్తున్నాం కదా, మీరు మాలో ఎలాంటి మీకు లోపాలు కనిపించినా మీరు ప్రతిరోజు రండి, వచ్చి మీరు మంచి సానుకూలంగా మాకు సలహాలు ఇవ్వండి, మాట్లాడండి. దాంట్లో మేము మార్పులు తీసుకొచ్చుకుంటాం. అలా ఏమి ఇబ్బంది లేదు. సర్వీస్ చేయడానికే మేము వస్తాను. మళ్ళీ అది వేరే మేము ఇబ్బంది పడేది ఏముండదు. మీరు అడిగితే మేము ఇబ్బంది పడేది అయితే అసలే ఉండదు. మీరు అడిగితే, మీరు రోజు బడికి వస్తే మాకు ఆనందం, మరి మంచి రెస్పాన్స్ ఉన్నది ఊరు నుంచి అనేది మేము ఫీల్ అవుతాం. కాబట్టి మాకు కూడా ముట్లపిల్ల చెప్పినప్పుడు సార్ ఒక సెక్షన్లో 20 మంది ఉంటే 20 మందిలో ఇట్లా మనము ఒక క్లాస్ చెప్తా అంటే పిల్లాడు రెస్పాండ్ అవుతా అంటే మనకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. క్లాస్లో ఉన్న 2 స్టూడెంట్స్ 2 డల్లే ఉంటే మనం ఏం చెప్తాం అనేది, ఇక అది మనకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. కానీ ఇంత మన ఊరికి పోతుగల్లుకి ఒక 6 టీచర్లను కేటాయించింది గవర్నమెంట్ అంటే వాళ్ళని ఉపయోగించుకోవాలి. 2 బ్లాకులు ఉన్నాయి, మంచి గ్రౌండ్ ఉన్నది, కాంపౌండ్ వాల్ ఉన్నది. మేము మాత్రం 100% సహకారాన్ని అందిస్తాము. మీరు ఏది అడిగినా మేము మాత్రం ఫీల్గా మరి మాలో ఏదన్నా మిస్టేక్ ఉన్నది కావచ్చని భావించి దాన్ని మేము సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప మేము నెగటివ్గా తీసుకోవడం అనేది ఉండదు. పనిష్మెంట్ విషయంలో అయితే పనిష్మెంట్ ఇచ్చే రోజులు ఇవి కావు. పనిష్మెంట్ మేము ఇవ్వము, కానీ మేము చెప్తాము, మ్యాక్సిమం చెప్తాము. మునిగాల శ్రీజ గురించి వాళ్ళ డాడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూడండి. బుల్లేని విష్ణువర్ధన్ గురించి వాళ్ళ డాడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూడండి. వాళ్ళు పొద్దున వచ్చేసరికి పనిలో ఉంటారు, మనం ఇంటికి పోతే కలవరు. ఇంటికి పోవడానికి మాకు ఇబ్బంది లేదు. మహేందర్ కొడుకు రిషి 1వ తరగతి రిషి వచ్చిండే, ఆ రిషి రాకపోతే ఇంటి దానిక పోయి పట్టుకొని వచ్చిన, నా బండి మీద తీసుకురావడానికి మాకేమి ఇబ్బంది లేదు. మాకు అదొక సంతోషం, మా స్ట్రెంత్ పెరుగుతూ ఉంటే. అదేం లేదు సార్, ఇక అదేం లేదు. మీరు మంచి సజెషన్ ఇచ్చి మీరు సహకరిస్తా అన్నందుకు మాకు సంతోషం. తర్వాత ప్రైవేట్ స్కూల్ వ్యాన్లు మీరు అందరూ కలిసి ఆపితే, మీరు ప్రతి వారం మీటింగ్ పెట్టి మీరు ఎట్లా చెప్పామంటే అట్లా చెప్పుదాం. గవర్నమెంట్ కూడా రేపు భవిష్యత్తులో కిట్లు స్కూల్కు సంబంధించి బ్యాగులు ఇస్తుందట, టై, బెల్ట్, షూ అన్ని ఇస్తుందట నెక్స్ట్ ఇయర్ నుంచి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మన స్కూల్లో పిల్లలు డెవలప్ చేసుకోవడానికి మంచి ఒక మ్యాటర్ దొరికింది మనకి ఇలాంటి సౌకర్యాలు వస్తాయి. తర్వాత మీరు అందరూ పంపిస్తూ మనం ఇంకోళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ మనం పంపించుకుంటూ ఇంకోళ్ళని అడిగి అందరినీ మనం పాఠశాల తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్లో మన పాఠశాలలో మినిమం 50 మంది పిల్లలు ఇక్కడ అవపడతారు. కాబట్టి మీరు మీ సహకారానికి మీకు ధన్యవాదాలు. తర్వాత నెక్స్ట్ మన గౌరవ సర్పంచ్ గారు మాట్లాడవలసినప్పుడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్కు ఆహ్వానించినందుకు మన హెచ్ఎం గారికి, ఈ ఆహ్వానానికి వచ్చిన పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు, పిల్లలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు స్వతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వచ్చిన తర్వాత ఈ సమన్యాయ పాలన కోసం కొంతమంది మహానుభావులు, మేధావులు అందరూ కలిసి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఈ దేశం ఎలా బాగుపడాలి, మనం ఒక ఆశయంతో
అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత 1950 జనవరి 26న మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనికి రాజ్యాంగ పీఠికన పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరూ న్యాయం, సమన్యాయం, కుల, మత, లింగ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం అందాలని రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు ఈ రాజ్యాంగం అనేది ఆత్మ వంటిది. ఈరోజు 26 జనవరి జరుపుకోవడం అనేది రాజ్యాంగం అమలు వచ్చిన రోజు కాబట్టి మనం 26 జనవరి జరుపుకోవడం జరుగుతుంది. స్వతంత్ర దినోత్సవం అనేది మనకు స్వతంత్రం ఎంతో మంది పోరాటం చేసి ప్రతిఫలంగా జరిగేది స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్కూల్ విషయానికి వస్తే ఫస్ట్ రోజు నేను గెలిచిన తర్వాతనే సార్ దగ్గరికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో ప్రాబ్లమ్ ఏమి ఉన్నాయంటే సార్ చెప్పిండు, పిల్లలు రావడం లేదు, స్కూల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేరెంట్స్ కలవాలి, స్ట్రెంత్ పెంచకపోతే రానున్న కాలం మన స్కూల్ మూతపడే ప్రయత్నం జరుగుతుందట. దీనికి సార్ కూడా సానుకూలంగా స్పందించిన వాటర్ ప్రాబ్లం ఉన్నా అని చెప్పిండు. ఈ ప్రాబ్లాన్ని కూడా నేను నా ఓన్గా అయినా కానీ సార్ చెప్పిన పిల్లల కోసం ఈ స్కూల్ కోసం నేను ఇలా చదువుకున్న ఒక విద్యార్థిగా ఈరోజు పాలకవర్గం సర్పంచ్గా అయ్యి నాకు ఒక అదృష్టాన్ని కలిగించారు గ్రామ ప్రజలు. నేను నా స్కూల్కి సేవ చేసుకున్న భాగ్యం కూడా దక్కింది. మన పాలకవర్గంలో కూడా అందరు కలిసి ఈ సమ్మర్లో సార్లు కూడా వస్తారు. నేను చెప్తా, ప్రతి ఇంటికి విజిట్ చేసి స్కూల్ పిల్లల స్ట్రెంత్ పెంచే బాధ్యత మనం తీసుకోవాలి. లేకపోతే మన ఈ స్కూల్ మూత పడితే మన కుర్షకాల కన్నా ఇప్పల కన్నా పంపించే ప్రయత్నం అవుతుంది. తర్వాత మనకు ఇంత స్కూల్ ఆవరణ ఉండి ఇంతమంది ఉండి మనం వెనుకబడిపోతాం. దగ్గర 20-30 మంది బయటకు పోతారు. దానివల్ల మన స్కూల్కి ఇప్పుడు వచ్చిన 6 సార్లు కూడా పాపం చెప్పడానికి కూడా పిల్లలు ఉంటే చెప్పాలనిపిస్తే మనం కూడా వాళ్ళను అనుడు కాదు. మన సార్ల దగ్గర లోటుపాట్లు ఉంటే మన పాలకవర్గం నుండి కానీ పేరెంట్స్ నుండి మన దగ్గరికి వచ్చితే మనం పోయి సార్లు డైరెక్ట్ అడగగలుగుతాం, వాళ్ళకి కూడా సొల్యూషన్ చెప్తాం. అవసరం వస్తే నేను పాలకవర్గం ఉండి కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ నేను చెప్పేది ఏంటంటే మన స్కూల్ను కూడా ప్రైవేట్ స్కూల్ లెక్క డ్రెస్ కోడ్ కానీ మన ఏదన్నా మెటీరియల్ కానీ మనమే ప్రెజెంటేషన్ నేను చేస్తానని చెప్తున్నా. మీరు కూడా దయచేసి గ్రామంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని పేరెంట్స్ పిల్లల్ని కన్ఫర్మ్ మన స్కూల్ని కాపాడుకునే బాధ్యత మాది కాబట్టి మీరు పంపించండి. సార్ల దగ్గర ఎవరు ఉంటే నేను కూడా మాట్లాడి వాళ్ళను చెప్తా. మీకు ఏమైనా కావాలంటే ఎట్లా చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్పాలంటే సార్లను కూడా అదే విధంగా మేము ఒప్పించే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం. ఆ బుక్లు కూడా నేనే ప్రెజెంటేషన్ చేస్తాను. ఈ సందర్భంగా అందరికి చెప్పుకుంటూ మీరు కూడా సగం ఇక నేను ఇది ముచ్చటతో సెలవు తీసుకుంటున్నాను. దీని తర్వాత బహుమతుల ప్రధానోత్సవం వచ్చిన తర్వాత ఈ పాఠశాల యొక్క గ్రౌండ్ యొక్క రూపురేఖలే మారిపోయింది. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. తర్వాత వాటర్ సప్లై గురించి కూడా ఒక ఫోన్ చేయగానే ఆ నర్సరీ ద్వారానో ఇంకా వేరే పంప్ ఆపరేటర్ ద్వారానో ఇమ్మీడియట్గా 2 రోజుల తర్వాత చేస్తారని కానీ అదే రోజు నీళ్ళు వచ్చేటట్టు చేయడం జరిగింది. పాఠశాలకు కావాల్సింది, పాఠశాల అంటే మేము వస్తాం పోతాం, మీ పిల్లలు వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా వాటర్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ గ్రౌండ్ మంచిగా నీట్గా ఉన్నది. ఈసారి దీనికి సంబంధించి సార్ చేసి సరిపోతుంది. మేము దానికి సంబంధించి దాని మెయింటెనెన్స్ అంతా మేము చూసుకుంటాం. ఎప్పుడైనా చిన్న అవసరాలు పెడితే మాత్రం సర్పంచ్ గారికి ఫోన్ చేస్తాం. నెక్స్ట్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు సంబంధించి బహుమతులు ప్రధానోత్సవం చేసింది ఓకే గ్రామ పంచాయతీ పాలక వర్గం తరపున, టోటల్ గ్రామ పంచాయతీ పాలక వర్గం తరపున ఈ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళు అందజేయడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లుపై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లుపై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కథలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పడుగు పడుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పడుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా